హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో చేయబోతున్నానండి. ఈ వీడియో అన్నది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి. ఇక్కడ థర్డ్ పార్టీ గురించి క్యాండిల్ ఎనర్జీస్లో రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ముందుగా మనం ఇక్కడ ఎనర్జీస్ యాక్టివేట్ చేయడానికి క్లెన్సింగ్ చేయాలి. ఇది గ్రీన్ కలర్ ఏమో మీ పార్ట్నర్ అండి, అండ్ రెడ్ కలర్ ఏమో థర్డ్ పార్టీ వారికి సంబంధించిన క్యాండిల్. మధ్యన థ్రెడ్ కూడా అటాచ్ చేశాను. ఎందుకు అటాచ్ చేశాను అంటే మీకు లాస్ట్లో తెలుస్తుంది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. గ్రీన్ ఏమో మీ పర్సన్ సంబంధించిన క్యాండిల్, రెడ్ క్యాండిల్ ఏమో థర్డ్ పార్టీ వారికి సంబంధించింది. ఈ రీడింగ్ అన్నది టైమ్లెస్ రీడింగ్ అండి, అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ గురించి. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఎవరు ఉండబోతున్నారు, మీ పర్సన్ ఎవరు దూరం చేసుకోబోతున్నారు, వీటికి సంబంధించి ఇక్కడ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ క్యాండిల్స్ కూడా, ఇది మీ పర్సన్ సంబంధించిన క్యాండిల్, ఇది థర్డ్ పార్టీ వారికి సంబంధించిందండి. ముందుగా నేను ఇక్కడ డివైన్ ఎనర్జీస్ చూద్దాం. అసలు ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అన్నది సరైందా కాదా? మీ పర్సన్ అసలు మీకు దూరం అయ్యాక థర్డ్ పార్టీ వారితో రిలేషన్లో ఉండటం అయితే జరిగింది. ఈ బంధం అనేది సరైందా కాదా? దీనికి సంబంధించి అసలు డివైన్ ఏం చెప్తున్నారు, వీటికి సంబంధించింది మీకు కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను. డివైన్ చెప్పేదాన్ని బట్టి మనం ఇక్కడ రీడింగ్ ఇద్దాం. అంటే థర్డ్ పార్టీ వారితో లైఫ్ ఎంతవరకు కంటిన్యూ చేస్తారు, ఈ థర్డ్ పార్టీ వారితో బంధం సరిందా కాదా, అండ్ మీ విషయంలో కూడా అసలు ఏంటి. ముందుగా థర్డ్ పార్టీ వారి గురించి తీద్దాం. ఇదైతే వచ్చింది. ద హెర్మెట్ కార్డ్ అంటే అంత మంచిదైతే కాదండి, వాటంతట అవే వచ్చింది. ద హై ప్రిస్టెస్ కూడా బాటమ్ ఆఫ్ ది డెక్ కూడా రావడం అయితే జరిగింది. ద హెర్మెట్ ఎనర్జీస్ అండ్ ద హై ప్రిస్ట్ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుంది అంటే, ఈ పర్సన్ వచ్చేసి అంత రైట్ పర్సన్ అయితే కాదండి. మీ పర్సనల్ లైఫ్లో ఉన్నవారు, ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఒక డిఫరెంట్ మెంటాలిటీ, అండ్ వీరికి నీడ్స్ కావాలండి. అది ఏదైనా కావచ్చు. ఎదుటి వాళ్ళని అవసరాలు వాడుకుని వదిలేసే రకం. అండ్ వారు ఎవరైనా కావచ్చు, ఫిజికల్ నీడ్స్ అనే కాదు, అన్ని రకాలుగా వాడతారండి. ఏ విధంగా అంటే మాటలతో పడగొట్టి పనులు చేయించుకోవడం కానీ, అండ్ చెప్పుడు మాటలు చెప్పి బంధాలని దూరం చేయటం కానీ, ఈ రకంగా ఉంటారు. ఇలాంటి మెంటాలిటీ కానీ, వీళ్ళ ప్రవర్తన కానీ, వీళ్ళ మాట తీరు కానీ, వీరు చూడ్డానికి చాలా మంచివారుగా కనిపిస్తారు. అంటే వీరు ట్రీట్ చేసే విధానం కూడా పద్ధతిగా ఉంటుందండి. కానీ ఆ పద్ధతిలో వీరి అవసరాలు ఉంటాయి. ఈ అవసరాలు కూడా ఎలా ఉంటాయంటే మనిషిని ఒక్కొక్కలాగా ట్రీట్ చేస్తారనమాట. ఇప్పుడు మీకు డబ్బు ఉంటే ఒకలా ట్రీట్ చేస్తారు, డబ్బు లేకపోతే ఒకలా ట్రీట్ చేస్తారు. ఇలాంటి మెంటాలిటీ కూడా కనిపిస్తుంది. ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్ అంటే వీరు లైఫ్లో ఎంటర్ అయితే మాత్రం ఒంటరి వారుగా చేయటం అయితే జరుగుతుంది. వీరు ఒక చోట నిలవరండి. మీ దగ్గర ఒక మాట చెప్తారు, వేరే వారి దగ్గర ఒక మాట చెప్తారు. ఈ థర్డ్ పార్టీ వారు అన్నారు. మీ మైండ్లో ఎవరి గురించి అయితే అనుకుంటున్నారో దానికి సంబంధించి మీరు తీసుకొచ్చండి. ద హై ప్రిస్టెస్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఈ కాంబినేషన్లో వచ్చిన ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే ఇది సరికాని బంధం అని కూడా చెప్పవచ్చు. ఆల్రెడీ వీరికి మ్యారీడ్ అయిపోవచ్చు, ఇంకా ఏజ్తో సంబంధం అండి, సంబంధం ఉండదు అసలు. వాయా వరుసలు కూడా అసలు ఉండవు, అంటే వరుసలతో కూడా సంబంధం ఉండదు. ఇక్కడ ఫిజికల్ రిలేషన్ కనిపిస్తుంది. అలానే చెప్పుడు మాటలు, తప్పుడు మాటలు చెప్పే మనసత్వాన్ని, ఇక్కడ విషయాలు అక్కడ, అక్కడ విషయాలు ఇక్కడ, చాలా తెలివిగా మాట్లాడతారు. మాటలు కూడా పడగొట్టేలా ఉంటాయండి. అంటే ఇంత మంచివారు ఎవరు ఉండరు. వీళ్ళు చాలా ఎఫెక్షన్గా ఉంటారు. కానీ మీరు ఒకటి ఏ విధంగా చెప్పాలంటే
వీరింటికి భోజనానికి వెళ్ళారనుకోండి, చాలా ఆప్యాయంగా వడ్డిస్తారు. కానీ మీరు వెళ్ళిపోయాక లెక్కలు వేసుకుంటారు, ఈరోజు ఇంత అయింది ఖర్చు అని. అలాంటి మనీ మైండెడ్ పర్సన్ అండి. అంటే ప్రతిదీ లెక్కలుగా తీసుకుంటారు. అలాంటి పర్సన్ ఇలాంటి వారింటికి వెళ్ళినా మంచినీళ్ళు కూడా తాగకూడదు ఈ పర్సన్ లాంటి వాళ్ళు. అండ్ ఫిజికల్ నీడ్గా చూస్తే వీరొచ్చి ఎదురు పెట్టుబడి పెట్టడం, అంటే ఎదురు ఖర్చు పెడతారు. రిలేషన్షిప్ పరంగా చూస్తే ఖర్చు పెట్టడం, మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే, ఎక్కువ మెయిల్ వర్షన్ అయితే ఎక్కువ కనిపిస్తుందండి ఈ ఎనర్జీస్లో. మీరు ఎవరినైతే తీసుకుంటారో ఆ రకంగా తీసుకోవచ్చు. అసలు ఫిజికల్ అనే కాదు, కొంతమంది చెప్పుడు మాట ఉంటాయి. ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ అంటే నారద మహర్షి లాంటి వాళ్ళ మాట, అంటే కొంపలో నిప్పులు వేసేవాళ్ళు. ద హై ప్రిస్ట్ ఎనర్జీస్ అంటే ఇంకా వీళ్ళకి వయసుతో సంబంధం ఉండదు, వాయు వరుసలు ఉండవు, ఇలాంటి ఫిజికల్ నీడ్స్ కూడా ఉంటాయండి. ఈ కాంబినేషన్ అనేది చాలా డేంజర్. వీళ్ళు ఏంటంటే జీవితాలతో ఆడుకునే తత్వం కలవారు. అసలు మీ పర్సనల్ లైఫ్లో వీరు ఉంటారా లేదా అనేది ఈ ఎనర్జీసే చెప్తాయి. నెక్స్ట్ ఈ ఎనర్జీస్తో మనం ఇంకా రీడింగ్ తీద్దాం. డివైన్ ఎనర్జీస్ కూడా చెప్పడం అయితే జరిగిందండి. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో వీరు ఉండడం అంత సరైంది కాదని, అసలు వీరితో లైఫ్ ఎలా ఉంటుంది మీ పర్సన్కి, వీరి గురించి తెలిస్తేనే కానీ మీ పర్సన్కి బుద్ధి రాదండి, చెప్తున్నాను కదా. ఇవే వి ఎనర్జీస్లో ఇక్కడ థర్డ్ పార్టీ వారి గురించి చూద్దాం. అండ్ మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారితో ఎలా ఉంది రిలేషన్. మీ పర్సన్ ఏమో 3 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను, ఈ థర్డ్ పార్టీకి సంబంధించేమో 3 ఎనర్జీస్ కార్డ్స్ తీస్తాను. కనిపిస్తున్నాయి కదా, అంటే మనకి క్యాండిల్ ఎనర్జీస్లోనే రీడింగ్ వస్తుందండి. ఇవి తీసుకోవట్లేదు, మీకు కనిపిస్తూనే తీస్తాను ఎనర్జీస్. మీ పర్సన్ సంబంధించి ఇది పక్కకు వెళ్ళి పడిపోయింది, కానీ ఇది తీసుకోవట్లేదండి. కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మీ పర్సన్ సంబంధించి ఎనర్జీస్ చూద్దాం. ఈ థర్డ్ పార్టీ వారితో మీ పర్సన్ ఉన్నారు కదా, అసలు మీ రిలేషన్ ఎలా ఉంది, దీనికి సంబంధించి సమస్యలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి, గొడవలు స్టార్ట్ అయిపోయినాయి. ఎండ్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్టీ వారి గురించి కూడా చూద్దాం. ఇది ఒక బంధనం అండి. అదేంటి, ఈ క్యాండిల్లో బంధనం అన్నది వేశాను. ఆ బంధనం అన్నది నేను ఇక్కడ కరెక్ట్గా రీడింగ్ ఇస్తే అదే సమాధానం ఇస్తుంది. తర్వాత మీకు అర్థమవుతుంది అది కరెక్ట్గా వేసానో కూడా ఈ రీడింగే చెప్తుంది. ఇది వచ్చేసి థర్డ్ పార్టీ వారికి సంబంధించి ఎనర్జీస్. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో, ఈ థర్డ్ పార్టీ వారు అసలు మీ పర్సన్ విషయంలో ఎంత జెన్యున్గా ఉన్నారు, అసలు ఏంటి వీరి ఉద్దేశం మీ పర్సనల్ లైఫ్లో, వారు ఎవరైనా కావచ్చండి. ఈ థర్డ్ పార్టీ ఎనర్జీస్ గురించి మనకి ఈ ఎనర్జీస్ ఏం సమాధానాలు ఇస్తున్నాయి. 5 ఆఫ్ కప్స్ వచ్చినాయి, కనిపిస్తుంది కదా. చెప్తాను, ఇంకా 2 ఎనర్జీస్ కార్డ్స్ ఇస్తాను. ఇదిగోండి చీటర్స్, 7 ఆఫ్ సోర్డ్స్ వచ్చి ద డెవల్ ఎనర్జీస్ కార్డ్ మీ ఎదురుగానే కదా సఫల్ చేశాను. ఇదండి వీరి ఎనర్జీస్. డివైన్ కూడా ఏమీ అబద్ధం చెప్పలేదు, ఉన్నది ఉన్నట్టే చెప్పారు థర్డ్ పార్టీ వారి గురించి. మీ పర్సన్ ఎలాంటి వారు అంటే ఎక్కడ సంతోషం ఉంటే అక్కడే ఉంటారండి. అంటే ఎవరు మంచిగా మాట్లాడితే వారితోనే స్నేహం ఉంటుంది, వారితోనే రిలేషన్ ఉంటుంది. కానీ వారి గురించి ఎప్పుడైతే తెలుసుకుంటారో మీ పర్సన్ ఇంక ఏమీ అనలేరు, ఎదుటివారు సమస్యలో అయితే చిక్కుకుపోతారు. ఇక్కడ ఎనర్జీస్ ఏం సూచిస్తున్నాయంటే ఈ థర్డ్ పార్టీ వారితో మేబీ ఒక పెళ్లి బంధంగా ఉండవచ్చు, లేదంటే సంథింగ్ ఏదో అయితే జరుగుతుందండి. ఇక్కడ 5 ఆఫ్ హ్యాండ్స్ వచ్చిందంటే మీ పర్సన్కి సమస్యలు అయితే కనిపిస్తున్నాయి, ఎక్కువ గొడవలు అయితే కనిపిస్తున్నాయి ఈ థర్డ్ పార్టీ వారి వల్ల. దేని గురించి, మేబీ పెళ్లి విషయంలో కావచ్చు. డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చిందంటే ఇంకా ఈ థర్డ్ పార్టీ వారితో రిలేషన్ అన్నది క్లోజ్ అయిపోతున్నట్టుందండి. ఈ థర్డ్ పార్టీ వారు అన్నవారు అసలు మంచివారు కాదు, ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయి ఉంటారు. మీ పర్సన్తో కాక వారికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటుంది. అంటే మీ పర్సన్ వీరికి ఎలా అట్రాక్ట్ అయ్యారో కానీ, లేదంటే వారి మాటలు ఎలా నమ్మారో కానీ ఇప్పుడు వీరి వల్ల సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు. చాలా గొడవలు అయితే కనిపిస్తున్నాయండి ఈ థర్డ్ పార్టీ వారితో. ఈ థర్డ్ పార్టీ వారు ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే 5 ఆఫ్ కప్స్ అంటే వీళ్ళ లైఫ్లో ఆల్రెడీ
చాలా విషయాల్లో ఇరుక్కున్నవారండి. వీళ్ళ జీవితంలో మిగిలింది ఏమీ లేదు. అంటే చాలా విషయాలు మోసపోవడం, కానీ ఆ మోసపోయిన విషయాలు కూడా బయట పెట్టండి. ఎదుటి వాళ్ళని మోసం చేస్తారు. 7 ఆఫ్ సోర్స్ అంటే చాలా డేంజర్ ఇది. ఎందుకంటే వీళ్ళకి మల్టిపుల్ రిలేషన్స్ ఉంటాయి అండ్ మాటలతో పడగొడతారు. వీరికి ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నవి ఉండవు. జీవితాలు నాశనం చేసే మైండ్ సెట్ కలవారు వీళ్ళు. అంటే వీరు కానీ ఎంటర్ అయితే వీరి మాటల పరంగా కానీ వీరి రిలేషన్షిప్ పరంగా కానీ జీవితాలు అయితే నాశనం చేస్తారండి. వీరు ఒక టాక్సిక్ పర్సన్. ద డెవిల్ ఎనర్జీస్ కార్డ్ రావడం అయితే జరిగింది. కనిపిస్తున్నాయి కదా ఎనర్జీస్, ద డెవిల్ ఎనర్జీస్ కార్డ్ అండి. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి అసలు మంచివారు కాదని ఎనర్జీస్ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ మంచివారేనండి, అంత మంచివారు. వీరి వల్ల ఎలా పడ్డారో తెలియదు, కానీ అంటే వీరు తల్లి పరంగా కావచ్చు, సోదరి పరంగా కావచ్చు, ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, ఏదైనా రిలేషన్షిప్ పరంగా కావచ్చు, ఒక బాండింగ్ అయితే ఉంది. ఒక ఫ్యామిలీ కూడా కనిపిస్తుందండి మీ పర్సనల్ లైఫ్లో. వీరితో గొడవలు అయితే కనిపిస్తున్నది. దేనికి వచ్చాయో తెలియదు, కానీ ఒక ఇల్లు పరంగా గొడవలు రావచ్చు, ఒక పెళ్లి పరంగా గొడవలు రావచ్చు. మేబీ మీ పర్సన్కి మ్యారేజ్ అవ్వకుండా ఉంటే పెళ్లి విషయంలో అయితే గొడవలు పడుతున్నారండి. ఆల్రెడీ మీకు మీ పర్సన్కి మ్యారేజ్ అయి ఉంటే ఏ ఇల్లు విషయంలోనూ లేదంటే డబ్బు విషయంలో డబ్బు కనిపించట్లేదు. ఇల్లు ఆస్తి పరంగా అయితే గొడవలు అయితే కనిపిస్తున్నాయి, స్థలాల పరంగా. అండ్ ఇక్కడ ఒక శుభకార్యానికి సంబంధించి కూడా డిస్కషన్ అయితే జరుగుతుంది. గొడవలు పడుతున్నారు. మేబీ థర్డ్ పార్టీ వారు కూడా మీ పర్సన్కి ప్రపోజల్ ఇచ్చారు, కానీ మీ పర్సన్ వచ్చేసి వీరి గురించి ఏదో తెలుసుకున్నారండి. తెలుసుకోవడం వల్ల వీరు విషయాలన్నీ బయటికి రావటం. డెత్ కార్డ్ ఎనర్జీస్ వచ్చేసి అంటే ఇప్పుడు మీ పర్సన్ వీరితో ఎంత ఇష్టంగా ఉన్నారో అంత మార్పు అయితే కనిపించింది. వీరితో ఎందుకు రిలేషన్లో ఉన్నారా, వీరితో ఎందుకు బాండింగ్ పెంచుకున్నారా, ఇలా ఫీల్ అవుతున్నారు. ఈ థర్డ్ పార్టీ వారి సిచ్యువేషన్ ఏంటి అంటే వీరు వచ్చి జీవితాలు నాశనం అయిపోయిందని ఒక స్టోరీ క్రియేట్ చేస్తారండి. మీ పర్సన్ వీరి మాటలకి ఎడిక్ట్ అయ్యారు. నిజంగా వీరి లైఫ్ స్పాయిల్ అయిపోయిందేమో అనుకున్నారు, కానీ వీరి జీవితాలు నాశనం చేస్తారండి. టాక్సిక్ పర్సన్ ఒక రకంగా చెప్తాను. వీరు ఇంకా ఎదుటి వాళ్ళు మంచివారైతే వారి ఎమోషన్స్ ఫీలింగ్స్తో ఆడుకుంటారు. అలానే వారి మైండ్ సెట్ అలాంటి వారైతే మోసపూరితమైన విషయాలతోటి షేరింగ్ ఉంటుందండి. అలాంటి సిచ్యువేషన్స్ అయ్యి కనిపిస్తున్నాయి. ద డెవిల్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ వీరి వలలో అయితే చిక్కుకున్నారండి. ద డెవిల్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక ఫిజికల్ అట్రాక్షన్ బాండింగ్ ఎక్కువ కనిపిస్తుంది. మల్టిపుల్ రిలేషన్స్ కనిపిస్తున్నాయి. ఉన్నవారు చాలా డేంజర్. చూడండి, ఇక్కడ మీ పర్సన్ని వీరు వదలరా లేదా వీరే మీ పర్సన్ వదులుకుంటారా, ఈ బంధనమే చెప్తుంది. ఇంకా చూడండి, వీటిలో చూద్దాం క్లారిఫికేషన్ ఈ ఎనర్జీస్లో అండి. ఇవి సఫల్స్ చేసి అసలు మీ పర్సన్ ఏ విషయంలో గొడవ పడుతున్నారు క్లారిటీ తీద్దాం. అండ్ 4 ఆఫ్ ఫ్యాన్స్ కూడా వచ్చింది, ఏదో శుభకార్యం సంబంధించి ఆ విషయంలోని. అసలు ఈ థర్డ్ పార్టీ వారు ఏం చేస్తున్నారు, ప్రజెంట్ అయితే జరుగుతున్నాయి అనుకుంటా అండి. కొంతమంది విషయంలో మీరు ఒకటి తెలుసుకోవాలి, మీకు సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా సరే మీకు రిజనేట్ కొన్ని అవుతాయండి. కానీ కొన్ని సిచ్యువేషన్ జరగట్లేదు అంటే ఇంకా టైం రాకపోదును, టైం రాలేదేమో. ఒకవేళ టైం వస్తే ఇవే విషయాలు ఉంటాయండి, ఇవే సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు వెంటనే రీడింగ్ ఇచ్చినంత మాత్రాన జరిగిపోవు. ఈ కార్డ్ వచ్చిందండి, వీటిలో మార్నింగ్ చూడలేదు, సపోజ్ చేస్తున్నానండి. ఇప్పుడు మీ పర్సన్ ఎవరితో గొడవ పడుతున్నారు, ఏ విషయానికి గొడవ పడుతున్నారు, వీటికి సంబంధించి క్లారిఫికేషన్ తీయాలండి ఎనర్జీస్లో. ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్కి క్లారిఫికేషన్ ఏమి ఇవ్వగలరు ఏంజల్స్, ప్లీజ్ గైడ్ ఫర్ మీ. వాటంతట అవే వచ్చేసింది. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ 2 ఎనర్జీస్ కార్డ్ వచ్చాయంటే మీ పర్సనే కోరుకున్న బంధం అండి ఇది. అంటే మిమ్మల్ని కాకుండా వేరే వారితోటి ఇష్టంగా లైఫ్ అయితే తీసుకున్నారు. ఈ ఇష్టమైన లైఫ్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సంథింగ్ ఇంకా ఇస్తాను, రీడింగ్ ఇస్తాను, ఎనర్జీస్ తీస్తానండి, వరుసగా తీసేసి రీడింగ్ ఇస్తాను. 4 ఆఫ్ ఫ్యాన్స్ సంబంధించి ఏం చెప్తున్నాయి. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది.
అయిపోయింది, మీ సిచ్యువేషన్ క్లోజ్. ద కర్మ సిచ్యువేషన్, ద డెత్ కార్డ్కి కర్మ సిచ్యువేషన్ వచ్చింది. మీ పర్సనల్ లైఫ్లో జరుగుతున్నవి, జరగబోయేవి కూడా క్లారిఫికేషన్. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో కూడా చూద్దాం. వినిపిస్తున్నాయి కదండి, గట్టిగానే మాట్లాడుతున్నాను. ఇదిగోండి, మనశ్శాంతి లేదు. ఈ థర్డ్ పార్టీ వారికి అసలు చాలా ఆలోచనలు అయితే చేస్తున్నారు. అసలు రెస్ట్ లేకుండా ఏవో ఆలోచనలు చేస్తున్నారు. మీ పర్సన్ మీద అంత ఇష్టం పెంచేసుకుని ఉంటారు, లేదంటే వారి మీద ఏదో విషయాలు తెలుసుకోవాలి. ఇది కూడా 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ అయితే వచ్చింది. దేనికి? 7 ఆఫ్ సోర్స్కి. తీస్తానండి, ఇంకా తీస్తాను ఎనర్జీస్. లాస్ట్ వన్, ద డెవల్ ఎనర్జీస్ కార్డ్ కూడా చూద్దాం. కనిపిస్తున్నాయి కదా సఫల్స్ చేసింది. ద డెవల్ ఎనర్జీస్ కార్డ్కి ఏంజల్స్ ఏం చెప్తున్నారు? సమాధానాలు, క్లారిఫికేషన్ కావాలి. ద హెర్ఫర్డ్ ఎనర్జీస్ కార్డ్. ద హెర్ఫర్డ్ ఎనర్జీస్ కార్డ్ అంటే డివైన్ ఇదంతా చేస్తుందండి. ద డెవిల్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇంకా వారి విషయంలోనే డివైనే కల్పించుకుంటుంది. డివైనే చెప్పింది కదా ఇక్కడ సమాధానాలు. ఈ పర్సన్ ఎలాంటి వారో దేవుడు ఉంటారంటారు కదా, వాటంతట అవే పడింది. చూసారు కదా, మీ ఎనర్జీస్ అండి. ద కర్మ మీద పడ్డంది ఇది. అంటే దూరం అయిపోయిన వారు మళ్ళీ కలుసుకుంటారు అనమాట. ఇది తీసుకోవట్లేదు, పక్కన పెట్టేస్తాను. ఈ రీడింగ్ తర్వాత ఇంకో రీడింగ్లోకి వెళ్దాం. అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీ పర్సను ఇది కోరుకున్న జీవితమై ఉంటుందండి. వారికి ఇష్టమైన లైఫ్ పరంగా తీసుకోవచ్చు, అంటే ఒక రిలేషన్షిప్ పరంగా తీసుకోవచ్చు, ఒక పెళ్లి బంధం పరంగా తీసుకోవచ్చు. ఈ సిచ్యువేషన్ ఏంటి అంటే, మీ పర్సన్ వీరి విషయంలో మోసపోవడం అయితే జరిగిందండి. నమ్మక ద్రోహం ఎదురైంది. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కనిపిస్తుంది. మేబీ ఇప్పుడు ప్రస్తుతం అయితే గొడవలు అయితే జరుగుతున్నాయి. ద మెజిషియన్ కార్డ్ అంటే వారి ఇష్ట ప్రకారంగా మీ నుండి దూరం అయ్యారు. అంటే వారి ఇష్టమైన లైఫ్లోకి వెళ్ళటం వల్ల ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, వారి చేతులారా వారు చేసుకున్న జీవితం ఇది. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుందండి. అంటే వారి లైఫ్ అంత మంచిగా అయితే లేదు. మోసపోవడము, నమ్మక ద్రోహం ఎదురవడము, ఏదో సంథింగ్ ఏదో జరిగింది. అంటే ఇక్కడ ద 4 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అంటున్నారు కదా, ఈ హ్యాపీనెస్ కాస్త ద టవర్ కార్డ్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ వారి జీవితం వారి చేతులారా నాశనం చేసుకున్నారండి. కొంతమంది విషయంలో జరుగుతుందేమో. ఇది పోలీస్ కేసుల వరకు, కోర్టు కేసుల వరకు వెళ్తున్నాయి. చాలా సమస్యలు అయితే కనిపిస్తున్నాయండి. ఈ సిచ్యువేషన్లో ఏంటంటే మీ పర్సన్ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ ఏంటంటే ఎలా ఉంటుందంటే, హెయిర్నెట్ శని ప్రభావం ఎలా చూపిస్తుంది చుక్కల జీవితం, అలా ఉంటుందన్నమాట ఎనర్జీస్. ద డెత్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇక్కడ కొత్తగా ప్రారంభం అవడం. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో, మీరు కాదు, ప్రజెంట్ ఏ లైఫ్ అయితే తీసుకున్నారో ఆ లైఫ్ వల్ల వారు కర్మ అన్నది అనుభవించుకున్నారు. ఇప్పుడు కొత్త జీవితంలో ప్రారంభం అవ్వబోతుందండి. చూద్దాం ఎవరితో ప్రారంభం అవుతుందో. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చూద్దాం. ద సాడ్ సిచ్యువేషన్. ఈ థర్డ్ పార్టీ వారైతే వాళ్ళకి మనశ్శాంతి ఉండట్లేదండి మీ పర్సన్ విషయంలో. ఇక్కడ మీ పర్సన్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, చాలా దూరం వరకు తీసుకువెళ్తున్నారు. 24/7 మీ పర్సన్ గురించి ఆలోచించి ఇక్కడ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎక్కువ మీ మీద కూడా ఫోకస్ చేశారండి, మీ జీవితం కూడా నాశనం చేయాలని. ద సాడ్ సిచ్యువేషన్ అంటే ఆ ప్లాన్ ఎలా ఉంటాయంటే మిమ్మల్ని మెంటల్ టార్చర్ చేయటం, మీ పర్సన్ కూడా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటం, సంథింగ్ ఏదో జరుగుతుంది. ఇక్కడ ఒకరికి చెడు చేయాలని ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఈ పర్సన్కి అసలు ఎలా ఉందంటే ఒకరి జీవితం నాశనం చేయాలనే ఆలోచనలు అయితే చేస్తున్నారండి. చూస్తారు కదా ఈ 2 ఎనర్జీస్ కార్డ్. 7 ఆఫ్ సోర్స్ అంటే వీరు ఇంకా చాలా తెలివిగా వీరు మోసం చేస్తున్నారు, వీరు మంచివారు కాదన్న ఎవ్వరు నమ్మరు. అలాంటి మనీ మైండెడ్ పర్సన్, అలాంటి కన్నింగ్ పర్సన్, ఇలాంటి వారు జీవితాలు నాశనం, ఎవరి జీవితం, మీ జీవితం అయినా నాశనం చేయవచ్చు, మీ పర్సనల్ లైఫ్ అయినా నాశనం అయిపోతుందండి వీరి వల్ల. అంటే ఇక్కడ మీ పర్సన్ వీరి వల్ల కోరి తెచ్చుకున్న జీవితం ఏంటంటే జీవితం నాశనం చేయడం. ఇక్కడ మీరు కూడా బలి అవ్వబోతున్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. నెక్స్ట్ ద డెవిల్ కార్డ్ ఎనర్జీస్ అంటే టాక్సిక్ పర్సన్ అండి. ఈ టాక్సిక్ పర్సన్ అన్నవారు ఎలాంటి వారు అంటే మేబీ మీ పర్సన్ మ్యారేజ్ చేసుకున్న వారు ఉంటారండి. వీరితో అంత ఈజీ కాదు. ఆల్రెడీ ఈ టాక్సిక్ పర్సన్ లైఫ్లో మీ పర్సన్ కాక వేరే వారు అయితే ఉన్నారండి. మీ పర్సన్ అయితే ఈ ఒక్క విషయంలో అయితే మోసపోయారు. ఒక విషయం చెప్తాను, లాస్ట్లో ఇంకా ఉండిపోయింది చాలా చెప్తానండి క్లారిటీగా.
ఇక మీ పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారు ఈ పార్టీ వారు. అలానే మీ పర్సనల్ లైఫ్తో కూడా ఆడుకుంటున్నారండి. ఇక మీ పర్సన్కి జీవితం అంటే తెలిసి వస్తుంది. అంటే ఒక ఏలినాటి శని లైఫ్లో ఉన్న వాళ్ళు జీవితం గురించి తెలుసుకుంటే వారు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని బాధలు ఎదుర్కొన్నారు అలాంటి లైఫ్ అయితే మీ పర్సన్ అయితే చూడబోతున్నారు. ఇంకా వారి జీవితంలో ఎంత సంతోషంగా ఉన్నారో అంత లైఫ్ లెసన్స్ అయితే నేర్చుకుంటున్నారండి మీ పర్సన్. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఇది బంధనం అండి, క్యాండిల్ ఎనర్జీస్లో బంధనం. ఇప్పుడు మీ పర్సన్ ఎవరు వదులుకుంటారు, ఈ థర్డ్ పార్టీ వారా మీ పర్సనా? చూద్దాం. డివైన్ కూడా అసలు ఏం చేయాలనుకుంటుందో. డివైన్ ముందే చెప్పేసింది ఈ థర్డ్ పార్టీ వారు అంత మంచివారు కాదని. ఈ కార్డు ఇలా ఉంచేద్దామండి. ఇక్కడ మీ విషయంలో అసలు డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం. కార్డ్ ఎనర్జీస్ ఇలా ఉంచేద్దామండి. మీ ఎనర్జీస్, ఈ థర్డ్ పార్టీ వారి ఎనర్జీస్ కూడా చూద్దాం. ముందుగా ఈ డివైన్ ఎనర్జీస్ చూద్దాం. మీ ఎనర్జీస్ అయితే చూద్దాం. వారి ఎనర్జీస్ ఆల్రెడీ చూసేసాం కదా. ఇక్కడ డివైన్ మీ విషయంలో ఏం చెప్పాలి అనుకుంటుంది, చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి, అసలు వారి లైఫ్కి మీరు ఏం సమాధానం ఇవ్వాలి అనుకుంటున్నారు డివైన్. ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్. స్టక్ అయిపోతుంది, కంటిన్యూగా రికార్డ్ అయితే స్టక్ అవుతుందండి. ఇదిగోండి మీకు కనిపిస్తున్నాయి కదా, సపోజ్ చేస్తున్నాను. డివైన్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు. బ్లెస్సింగ్స్. ద మెజిషియన్. మీ కోరిక అయితే నెరవేరుతుందండి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే చాలా పవర్ఫుల్ కార్డ్. మీరు మంచి కోరుకుంటే మంచి జరుగుతుంది, చెడు కోరుకుంటే చెడు జరుగుతుంది. ఇక్కడ మీకు మనసుకు నచ్చింది కానీ మీ మైండ్లో ఏ ఆలోచన అయినా సరే గాడ్ అయితే కోరిక నెరవేర్చేలా కనిపిస్తుందండి. మీకు అంత విల్ పవర్ కనిపిస్తుంది. ఈ విల్ పవర్లోనే మీకు అనుకున్నది జరగబోతుంది. మేనిఫెస్ట్ చేయండి. మీ మనసులో అంటే నెగిటివ్ జరుగుతుందని అన్నాను కదా అని నెగిటివ్ గురించి అస్సలు దాని వాటి జోలికి వెళ్ళకండి. ఒకరు చెడు కోరుకోకూడదు. మీకైతే మంచి జరగాలని కోరుకుంటున్నారు, ఆ మంచే కోరుకోండి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ అంటే మంచి వాళ్ళకి మంచే జరుగుతుందండి. ఇప్పుడు ఎవరైతే బాధపడుతున్నారో మీ బాధకి సమాధానం ఏంటంటే ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ డివైన్ అయితే మీకు బ్లెస్సింగ్స్ అయితే ఇచ్చేసింది. మీరు ఏం కోరుకున్నా నెరవేరుస్తుందని ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి. ఇక్కడ మీ ఈ ఎనర్జీస్లో చూద్దాం అసలు మీ గురించి ఏం చెప్తున్నారు ఏంజెల్స్. ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో అసలు మీరు బయటపడే ఉద్దేశం అంటే ఇలా వీరు పెట్టే బాధల నుండి మీరు బయటపడగలరా? చూసే వ్యూవర్స్ యొక్క 3 ఎనర్జీస్ మాకు సమాధానాలు కావాలండి. వచ్చేసింది ద స్టార్ ఎనర్జీస్ కార్డ్. చూసారు కార్డ్ 2 ఆఫ్ కప్స్. మీరు ఎంత మంచివారు. మిమ్మల్ని ఏం పొగడలేదండి, ఎనర్జీసే నిజాలు చెప్తున్నాయి. ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది చూసారు కదా. 2 ఆఫ్ కప్స్ వచ్చినాయి, ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చినాయి. మీరు చాలా జెన్యూన్ పర్సన్ అండి. మనసులో ఒకటి పైకి మాట్లాడరు. మీకు కోపం వచ్చినా పైకి మాట్లాడగలరు, అండ్ ప్రేమ వచ్చినా సరే వాటిలో స్వార్థం అయితే ఉండదు. మీరు అలాంటి వారు ఎనర్జీస్ అయితే సూచిస్తున్నాయండి. మీరు గాడ్ని నమ్మినా నమ్మకపోయినా సరే యూనివర్స్ మిమ్మల్ని ప్రేమిస్తుంది. డివైన్ కూడా మీ వైపే ఉందండి. మీకు ఇంకా ఏం చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు, నో వర్డ్స్. ఇక్కడ ఎనర్జీసే చెప్తున్నాయి. ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇంకా మీకు అన్నీ పాజిటివ్గానే ఉండబోతున్నాయి. కోరుకోండి, ఏం కోరుకోవాలనుకుంటున్నారు కోరుకోండి, అన్నీ జరిగిపోతాయి. ఈ థర్డ్ పార్టీ వారి గురించి కూడా ఏం చెప్తున్నారో చూద్దాం. ఏంజల్స్ థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్తున్నారు, ఏం చెప్పాలి అనుకుంటున్నారు. చూసే వ్యూవర్స్ యొక్క లైఫ్లో ఏ థర్డ్ పార్టీ వారు ఉన్నారో వారి గురించి వారి సమాధానాల కోసం ఎదురు చూస్తున్నారు. పాస్ట్ లైఫ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చిందండి ఈ వైపే. చూసే వ్యూవర్స్ లైఫ్లో ఏ థర్డ్ పార్టీ వారు ఉన్నారో వాళ్ళ లైఫ్ గురించి అసలు ఏంటి ఇక్కడ వచ్చేసింది. ఆహా, ఇదిగోండి 9 ఆఫ్ సోర్స్. స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి. వీరికి మనశ్శాంతి లేదండి. ద మూన్ ఎనర్జీస్ కార్డ్. మీ పడి ఏడుస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇంకా మిమ్మల్ని వదలరు, మీ పార్ట్నర్ని వదలరు. ఫైనల్గా తీద్దాం.
ఇదిగోండి ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డు ఎలా వచ్చిందో. బాబోయ్, ఈ థర్డ్ పార్టీ వారు ఎవరో కానీ చాలా డేంజర్ పర్సన్లా ఉన్నారండి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ మీద చాలా ప్లాన్డ్గా ఉన్నారు. వీరికి అసలు స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తుంది. అంటే అంత కోపం ఉంది, అంత ద్వేషం ఉంది, పగతో ఉన్నారు బాగాను. జీవితాన్ని నాశనం చేసే ఆలోచనలు అయితే చేస్తున్నారు. ద మూన్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఎలా ఉంటుందంటే వారికి సుఖం ఉండదు. అంటే సుఖం అంటే మనశ్శాంతి ఉండదండి. మీరు హ్యాపీగా ఉంటే చూడలేరు. మీరు హ్యాపీగా ఉంటే చూడలేడండి, ఏడుస్తూ ఉంటారు. ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ అంటే పక్కోళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. వీళ్ళ జీవితంలో ఒంటరిగా అంటే ఒంటి బతుకు అంటారు కదా, అలాంటివండి. నలుగురిలో కలుస్తారు కానీ నిప్పులేసేస్తారు. వీరి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒంటరి వాన్ చేసే మైండ్ సెట్. ఇప్పుడు మీ పర్సన్ వీరితో స్నేహం చేసినా అంటే సావాసం చేసినా చెడిపోతారు, రిలేషన్ పెట్టుకున్నా చెడిపోతారు, వీరి మాట విన్నా చెడిపోతారు. అలాంటి మాటలైతే ఈ థర్డ్ పార్టీ వారికి ఉంటుంది. ఈ థర్డ్ పార్టీ వారితో స్నేహం చేస్తే ఇంకా వీరు చెప్పే మాటలు భయపెట్టేలా ఉంటాయండి. జీవితం మీద అసలు హోపే ఉండదు. జీవితాలు ఎలా ఉంటాయంటే ఒక విధమైన భయం చూపిస్తారనమాట. అంటే ఇప్పుడు ఒక పాజిటివ్ వేలో వెళ్ళినా సరే మిస్గైడ్ చేస్తారనమాట. తర్వాత తెలుస్తుంది వీరి వల్ల మోసపోయారని. ద మూన్ ఎనర్జీస్ కార్డ్ అంటే వీరెప్పుడు ఎదుటి వాళ్ళ జీవితం మీదే ఏడుస్తారండి. ఎందుకంటే వీరి జీవితం ఎలాగో కొంతమంది జీవితంలో అన్ని రకాలుగా ఉన్నా సరే ఒకరి లైఫ్ మీద ఇంట్రెస్ట్ చూపించేసి భయభర్తలను పెరగొట్టేస్తారు. అండ్ లవర్స్ విషయంలో ఏదోటి అంటే ఏదో ప్రపోజల్ తీసుకొచ్చి మీ పర్సన్ని మిస్గైడ్ చేసి దూరం చేయటం, ఇలాంటి మాటలు ఉంటాయి, ఇలాంటి ప్రవర్తన ఉంటుంది. చాలా డేంజరస్ పర్సన్ అండి. వీరి లైఫ్లో ఆల్రెడీ వీరి పార్ట్నర్ కూడా ఉంటారు. వీరి పార్ట్నర్ కూడా వీరి వల్ల బాధితులై ఉంటారు కొంతమంది లైఫ్లో. ఈ థర్డ్ పార్టీ వారి గురించి కూడా నేను ఇంకేం చెప్పలేనండి. మీ మైండ్లో ఏమనుకుంటున్నారో అలాంటి వారు. ఇంకా ఒక వరస్ట్ బిహేవియర్ ఉంది అంటే చెప్తాను. సపోజ్ ఇప్పుడు 50 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళు ఎలా ఉండాలి, ఒకరికి మంచి చెప్పేలా ఉండాలి, జీవితం అంటే ఇలా ఉండాలని చెప్పాలి. కానీ వీరు ఎలాంటి వారంటే రిలేషన్స్ కూడా పెట్టుకుంటారండి, డబ్బు కూడా ఇస్తారు. అలాంటి పర్సన్ వీరు. ఈ థర్డ్ పార్టీ అందరి విషయంలో కాదండి, కొంతమంది విషయంలో పెద్ద వయసు ఉంటుంది వీరికి, మనవల వయసులు కూడా ఉండే అవకాశం కూడా ఉందండి. అలాంటి పర్సన్ ఒకటి. అండ్ ఇంకో పరంగా చెప్పాలంటే వీళ్ళు భార్యాభర్తలు కలిసి ఉన్నా సహించలేరండి. ఏదో ఒక పని చెప్పి అండ్ ఏంటంటే గతాలు తవ్వి మళ్ళీ మాటలు వారేదో బాధపడుతున్నట్టు, మీకేదో మంచిగా మాట్లాడుతున్నట్టు ఇలాంటి మాటలు అయితే ఉంటాయి. వీళ్ళ మాటలు డేంజరే, వీళ్ళ ప్రవర్తన డేంజరే. చాలా రిస్క్ అండి వీరితోటి. ఇలాంటి వారు మీ పార్ట్నర్కి మీ మధ్యనైతే ఉన్నారు. మీ పరంగా చూసుకుంటే ఇంకా మీకు అర్థమైపోయి ఉంటుందండి. ద స్టార్ ఎనర్జీస్ కార్డ్ ఇక్కడ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వచ్చేస్తారు. వీరినైతే వదిలించుకోవాలనుకుంటున్నారు. మీ పర్సన్ వీరి వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారండి. క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్ కూడా చూద్దాం. క్లారిఫికేషన్ ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్ అసలు ఎలాంటి ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు మీకు అండ్ థర్డ్ పార్టీకి. ఇక్కడ మీకు ఏంజల్స్ ఏం చెప్పారు, మీకు అంతా పాజిటివ్గా ఉన్నారు. మీరు పాజిటివ్ పర్సన్ అంటే గుడ్ పర్సన్, గుడ్ హార్ట్. ఇక్కడ మీ పర్సన్ అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీ విషయంలోని ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో కనిపిస్తుంది కదండి. సఫల్ చేసి మీ ఎదురు కనిపిస్తాను. ద స్టార్ ఎనర్జీస్ కార్డ్కి పర్సన్ అసలు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, వ్యూవర్స్ యొక్క పర్సన్ ఏం చెప్పాలి అనుకుంటున్నారు, చూసే వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు. ద స్టార్ ఎనర్జీస్ కార్డ్కి మీకోసమైతే నిర్ణయం తీసుకోబోతున్నారంటండి. అంటే ఎవరి మాట లెక్క చేయకుండా వారి నిర్ణయం తీసుకోబోతున్నారు. ద లవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది, చూసారు కదా. 2 ఆఫ్ కప్స్ అండ్ ద లవర్స్ వచ్చింది. హ్యాపీనా?
మీ మీ ఎదురుండని కదా సఫల్ చేసింది. ఇంకా ఏస్ ఆఫ్ పెంటికల్స్కి పార్ట్నర్ సమాధానం. స్లీప్లెస్ నైట్స్ కనిపిస్తున్నాయండి. అంటే మీ గురించి కొంచెం డిప్రెస్ అవుతున్నారు, ఇదిగో ఎమోషన్ అవుతున్నారు. ఇంకో ఎనర్జీస్ కార్డు కూడా చూద్దాం. మీరంటే చాలా ఇష్టం అండి, కానీ ఇక్కడ థర్డ్ పార్టీ వారు చాలా ఇబ్బంది పెడుతున్నారు మీ పర్సన్ని. ఈ విషయంలో మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అంటే ఆలోచిస్తున్నారంటే మీ మీద ఎక్కువ ప్రేమ అయిన ఉంటుంది కదా, అదిగో వాటంతట అవే వచ్చింది. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అండ్ 3 ఆఫ్ కప్స్ వచ్చాయంటే ఇంకేం చెప్పుకోవసరం లేదండి. మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది. మళ్ళీ రీయూనియన్ అయితే ఉండబోతుంది అన్ని రకాలుగా. రీయూనియన్ అంటే కెమెరా స్టక్ అయిపోతుంది. ఇక్కడ థర్డ్ పార్టీ వారి విషయంలో అసలు మీ పర్సన్ ఏం చెప్తున్నారు? ఈ థర్డ్ పార్టీ వారికి అసలు మనశ్శాంతి లేదండి. ఇక్కడ మీ పర్సన్ అయినా ఇబ్బంది పెట్టాలి, మిమ్మల్ని అయినా ఏడిపించాలనే ఆలోచనలు అయితే ఉన్నారు. బాగా ఈర్ష్యకు అనుకుంటా. మీ పర్సన్ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏం చెప్తున్నారు? ఫైనల్గా అసలు ఏం చెప్తున్నారు ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్కి? కనిపిస్తున్నాయి కదా, ఇది ఇక్కడ ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మీ పర్సనల్ లైఫ్లో హ్యాపీ లైఫ్, హెల్తీ రిలేషన్ ఉండాలి అని అనుకుంటున్నారని, వీరినైతే వదిలించుకోవాలనుకుంటున్నారండి. ఇదిగోండి బాటమ్ ఆఫ్ ద డెక్లో కూడా మాట్లాడుతున్నారనమాట. అందుకే ఈ థర్డ్ పార్టీ వారికి ద డెత్ కార్డ్ వచ్చేసింది. ఏం జరుగుతుందంటే ఇక్కడ మీ పర్సన్ అసలు మీ లైఫ్లోకి వెళ్ళిందే అసలు వీరే ఆకట్టుకోవడం అయితే జరిగింది. థర్డ్ పార్టీ వారు జరుగుతుంది ఏంటి, ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వచ్చేసి మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ పర్సన్కి ఎవరికో ఇష్టం లేదు మీ పర్సన్ తరపున. ఇక్కడ మీ పర్సన్ కూడా మీ గురించి చెప్పడం అండ్ థర్డ్ పార్టీ వారికి చాలా విషయాలు అయితే చెప్పారండి. మీ గురించి చెప్పారు, వారి తరపున గురించి కూడా చెప్పారు. ఇక్కడ డెత్ కార్డ్ ఎనర్జీస్ అయితే వచ్చింది. అంటే ఇక్కడ మీ పర్సన్ ఇచ్చిన ప్రపోజల్ అయితే ఈ థర్డ్ పార్టీ వారు ఒప్పుకోవట్లేదు. ఇక్కడ ఈ ప్రపోజల్ ఏదైనా కావచ్చండి. అంటే వారు ఏమైనా ప్రపోజల్ ఇస్తే మీ పర్సన్ అయితే యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ అది ఏదైనా కావచ్చు. ఇక్కడ మీతో రీయూనియన్ కావాలని అంటున్నారు. మీ పర్సన్ ఇలా అంటున్న పర్సను ఈ ఎనర్జీస్ కార్డ్ ఏం సూచిస్తుందంటే ఈ థర్డ్ పార్టీ వారితో చెప్తున్నారండి, ఇక్కడ మీతోనే హ్యాపీ లైఫ్ ఉంటుంది, హెల్తీ రిలేషన్ ఉంటుందని. ఇక్కడ రిలేషన్ ఎండ్ చేసేయడం అంటే థర్డ్ పార్టీ వారితో ఎండ్ చేసేస్తున్నారని. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ద హెర్మిట్ ఎనర్జీస్ కార్డ్లో రావడం అయితే జరిగింది. అంటే మీ పర్సన్ విషయంలో ఒక బాధిత మనస్తత్వంగా ఫీల్ అవుతున్నారు. అంటే ఇక్కడ మీ లైఫ్తో ఆడుకుంది వేరే, మీ పర్సన్ మీ నుండి దూరం చేసింది వారే, అసలు వారి తప్పు ఏదో లేనట్టు మళ్ళీ మీ పర్సన్ ఎక్కడ దూరం అయిపోతున్నారా అని మీకన్నా ఎక్కువ బాధపడుతున్నారండి. ఇక్కడ మీ విషయంలో మీరు ఎంత బాధపడ్డారో మీ పర్సన్ విషయంలో మీకు డివైన్ బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయండి. జడ్జ్మెంట్ ఎనర్జీస్ కార్డ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మీ పర్సన్ స్లీప్లెస్ నైట్స్ అయితే కనిపిస్తున్నాయి. దేనికి మీ గురించి నిర్ణయం అయితే తీసుకున్నారు, మీతో లైఫ్ లాంగ్ జర్నీ చేయాలి అని. థర్డ్ పార్టీ వారు ఇచ్చేసి చాలా డేంజర్ అండి. మీ మైండ్లో ఎవరి గురించి అయితే అనుకున్నారో వారైతే చాలా డేంజర్. ఇక్కడ మీ విషయంలోని మీ జీవితంతో ఆడుకోవాలని చూస్తున్నారు. ఇక్కడ మీ పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా రిస్క్లో ఉన్నారు. చూసారు కదా వాటంతట అవే. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ అసలు డివైన్ ఏం చెప్తుందంటే ఈ బంధన విషయంలో థర్డ్ పార్టీనే రిమూవ్ చేసేస్తుంది. తీసేస్తున్నాను కార్డ్స్. అది సిచ్యువేషన్. థర్డ్ పార్టీ అన్నవారు మంచోళ్ళు కాకపోతే గాడ్కి కూడా ఇష్టం ఉండదండి. ఇది మంటూ అయిపోవడం వల్ల కెమెరా ఆఫ్ చేసేసాను. అప్పుడు ఏమైందంటే ఈ థ్రెడ్ వచ్చేసి మీ వైపు పడ్డదండి. రికార్డ్ అయితే ఇంకా బాగుండేను, మీరు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అసలు ఎలా పడ్డదో చూడండి. అసలు ఇదిగోండి, చూసారు కదా, ఇదిగో మీరు విడిపించేసుకుంటున్నారండి. ఈ థర్డ్ పార్టీ బంధనం అన్నది ఎలా ఉంది చూసారా కదా. డివైనే మీ పర్సన్
ఈ థర్డ్ పార్టీ వారితో బంధం ఎలా ముడిపడిందో ఇక్కడ ముడి విడిపోకుండానే మీ కాళ్ళ వరకు రావడం అయితే జరిగింది. ఇక్కడ మీ లైఫ్లోకే మీ పర్సన్ వచ్చేలా చేయడం అయితే జరిగిందండి. అక్కడ బంధం ఉంటుంది, కానీ ఆ బంధం అయితే నిలబడదు. వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళరు, ఎప్పుడు మిమ్మల్ని వదులుకోరు. ఒకవేళ ఈ థర్డ్ పార్టీ వారి వల్ల మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే మాత్రం డివైన్ అయితే మీ వైపునే ఉండడం అయితే జరుగుతుందండి. చూస్తారు కదా భలే ఉంది ఇది. అదిగోండి థ్రెడ్లానే ఉంది. అసలు రికార్డ్ అయితే ఇంకా బాగుందండి. అసలు ఇక్కడ ఇలా వచ్చి పడ్డది అసలు. అంటే ఇక్కడ ఇది ఈ థ్రెడ్ కాలినప్పుడు మొత్తం మంటంతా ఇక్కడికి వచ్చేసి నేను ఆర్పేసాను అనమాట. ఆర్పేసినప్పుడు ఇది సడన్గా వచ్చి ఇలా పడిపోయింది అనమాట. సో నైస్. డివైన్ ఏం చెప్తుంది ఈ థర్డ్ పార్టీ వారి గురించి? అంత మంచివారు కాదని చెప్పడం అయితే జరిగింది. ద హెర్మెట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది, హై ప్రెస్టెస్ ఎనర్జీస్ కార్డ్ అయితే వచ్చింది. డివైన్ అయితే మీ వైపే ఉన్నారండి. మీకైతే మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. ఈ థర్డ్ పార్టీ వారితో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా, మీ వైపు మాట్లాడినా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలా చేస్తారు. వీరు చాలా దూరం అయితే వెళ్తారండి. పక్కా ప్లాన్లుగా ఉన్నారు. చాలా డేంజరస్ పర్సన్ అండి. వీరితో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ పర్సన్ కూడా కొంచెం భయపడుతున్నారు. వీరు చేసే పనులు కానీ, వీరు అనే మాటల వల్ల కానీ కొంచెం భయపడుతున్నారు. మీతో మీ పర్సన్ మాట్లాడతారండి, కానీ ఇక్కడ సిచ్యువేషన్స్ బాగోకే మీ పర్సన్ మాట్లాడలేకపోతున్నారు. ప్రజెంట్ కొంతమంది లైఫ్లో అయితే ఇది జరుగుతుంది, కొంతమందికి అయితే జరగబోయే సిచ్యువేషన్స్ అండి. ఇక్కడ మీకు రిజోనేట్ అయినా అవ్వకపోయినా సరే ఈ ఎనర్జీస్ అన్నది వర్క్ అవుతాయి. కొంతమంది లైఫ్ ఒక్కొక్కలా ఉంటుంది. మీరు అంటున్నారు థర్డ్ పార్టీ వారితో హ్యాపీగా ఉన్నారు. ఆ థర్డ్ పార్టీ వారు ఎవరైనా కావచ్చండి. ఆ థర్డ్ పార్టీ వారు కరెక్ట్గా ఉంటేనే కదా మీ పర్సన్ కూడా నిలబడతారు. ఆ థర్డ్ పార్టీ వారిని నమ్మినప్పుడల్లా ఇక మిమ్మల్ని పట్టించుకోరండి. ఎప్పుడైతే వీరి మనస్తత్వం కానీ, వీరి బుద్ధులు కానీ, వీరు చేసే పనులు కానీ ఎప్పుడైతే బయటపడతారో అప్పుడే తెలుసుకుంటారండి. ఇంకా మీ పర్సనల్ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ తెలుసుకోలేకే మీ లైఫ్లోకి ఇంకా రావట్లేదేమో. ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ వారి గురించి తెలుసుకుంటారో అప్పుడే మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. కొంచెం టైం పట్టచ్చండి. కొంతమంది లైఫ్లో మీకు ఎనర్జీస్ ప్రతిదీ ప్రశ్నాపరంగానే తీసినాను, మీ ఎదురుగానే సఫల్ చేసి తీశాను. ఇక్కడ బంధనం కూడా వేయడం అయితే జరిగిందండి. బంధనం అంటే ఇక్కడ నెగిటివ్గా రావాలని ఏం కాదు, పాజిటివ్. ఇక్కడ మీ వైపే కదా పాజిటివ్ ఎనర్జీస్ కార్డ్ వచ్చాయి. ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటి? ఇక్కడ మీరు కోరుకునేది ఏంటి? ఈ థర్డ్ పార్టీ అన్నవారు మీ లైఫ్లో నుండి దూరం అవ్వాలి, అసలు మీ పర్సన్ మీ వైపు రావాలంటున్నారు కదా. ఈ థ్రెడ్ కూడా ఇక్కడ వచ్చి పడ్డది. మీ పర్సన్ ఇక్కడ మీ వైపే వస్తారండి. ఈ థర్డ్ పార్టీ వారిని అయితే వదిలించేసుకున్నారు. ఇక్కడ మీ పరంగా చూడొచ్చు. అంటే ఇది పార్ట్నర్ సంబంధించిన ఎనర్జీస్ క్యాండిల్ కదా. ఇక్కడ థర్డ్ పార్టీ వారే డివైనే వదిలించేస్తుంది ఈ థర్డ్ పార్టీ వారిని. మీ పర్సనల్ లైఫ్లో ఇప్పుడు వీరు బంధం కలుపుకున్నారు కదా, ఈ బంధం అన్నది తెంపేశారు. ఇక్కడ మీ పరంగా, ఇక్కడ ఎనర్జీస్ మీ పరంగా కూడా చూశాను కదా. థ్రెడ్ అన్నది ఇక్కడ మీ లైఫ్లోకి అయితే వచ్చి పడిపోయింది. మీ పర్సన్ని మిమ్మల్ని అయితే కలుపుతున్నానండి. ఈ విధంగా చూసారు కదా. ఈ థర్డ్ పార్టీ అన్నది విడిపోతుంది, విడదీసేసాను కూడా. ఎంతవరకు వర్క్ అవుతుందో నాకు తెలీదు. ఈ విషయంలో నేను కొంచెం ప్రాక్టీస్ చేశానండి. ఇదేమీ నెగిటివ్ అన్నది కాదు. కొన్ని బంధనాలు ఒక్కొక్కలా ఉంటాయి. ఎలా అంటే ఒక బంధనం ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలండి. అంటే మనం వేసే ప్రతి ముడి మళ్ళీ ఎలా వేసామో అలానే తీయాలి. నేను ఎంతవరకు నేర్చుకున్నానో, ఎంతవరకు వర్క్ అవుతుందో నాకైతే తెలియదు, కానీ ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ ఇచ్చాను. ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ రీడింగ్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్స్ ఇవే కాదండి, ఇంకా చాలా మంచి వీడియోస్ అయితే చేస్తాను. అంటే ఇంకా వర్క్ ప్రాసెస్లో అయితే ఉన్నాను. చాలా విషయాలు అయితే తెలుసుకోవాలని మీరు, చాలా విషయాలు మీతో కూడా షేర్ చేసుకుంటాను. ఎనర్జీస్ అయితే మీ పరంగా అయితే చాలా పాజిటివ్గా వచ్చిందండి. మీరు చాలా మంచివాళ్ళు. మీ మనసు ఏంటో ఎనర్జీస్ పై మేనిఫెస్ట్ చేయండి.
మంచే కోరుకోండి, మంచే జరుగుతుంది. థర్డ్ పార్టీ వారు అన్నవారు టెంపరరీ. ఇవండి ఈరోజు ఎనర్జీస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.